గడిచిన వారం నుండి వారం వరకు తండ్రి కాచి కాపాడిన కృప కలిగిన తండ్రివని నీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన జీవంతో ఉంచి ప్రభువా నాయన ప్రార్థన చేసి సహాయం చేసినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన దశలోనిక ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని కన్న తండ్రి నీకెంతో వందనములు స్తోత్రములు తండ్రి. నాయన వచ్చే వారిని కూడా తొందరలో రాగలుగుటకు సహాయం చేయండి. వచ్చిన వారిని దీవించండి, కృప చూపించండి నాయన. నీ కొందనములు స్తోత్రములు ప్రభువా. నాయన పడేవారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వంట పరిచయలో కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సండే స్కూల్ పరీక్షలో కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాయన కూరగాయల పరిచయలు కూడా జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని కన్న తండ్రి నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రక్షకుడా కన్న తండ్రి నాయన బేర్షబ మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ కూడా జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వకృపానిధైనటువంటి దేవుడు, రాజులకు రాజును ప్రభులకు ప్రభుడు అయినటువంటి దేవుడు, ప్రభువా మారని దేవుడు, మాట తప్పని దేవుడు, మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును కలిగినటువంటి దేవుడు, ప్రభువా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రజలముగా నీ మందిర ఆవరణంలో చేరి వచ్చి ప్రభువా ఈ యొక్క జూన్ మాసం చివరి ప్రభుదినములో నీ మందిరములో నీ పిల్లలముగా కూడి నిన్ను కొనియాడేటువంటి భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. ఈ సమయం అంతటిని దేవునికరంగా చేయండి. రావాల్సిన బిడ్డలందరినీ త్వరపెట్టి తీసుకురండి. నీ సన్నిధిగా నడిపించండి. పాడే పాటలు దేవునికరంగా చేయండి. దేవా ఆరాధన వర్తమాన బలవర్తమని తలంపులు నీ మాటలు మీరే విడుదల చేయండి ప్రభా. మరి సండే స్కూల్ పరిచర్య డ్యూటీల్లో కూడా తోడుగా ఉండి సహాయపడండి. సార్వత్రిక సంఘం అంతట్లో నిలబడుతున్న దాసులను వర్తమానికులను అభిషేకించి బలపరిచి మీరే వాడుకొనమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ఈ స్థలం అంతటి మీద మా మీద నీ రక్తాన్ని కోరుకుంటూ కంటి కనబడిన అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసంతో బంధిస్తూ పరిశుద్ధ రక్తమును ఈ స్థలం అంతటి మీద మా మీద ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. రండి సీనా రా అవుదండి రా. రెండు 243 పాట పెద్ద పాటల పుస్తకంలో 243, కొన్ని పుస్తకాల్లో 241 ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ
శాశ్వతం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయా
215, కొన్ని పుస్తకాల్లో 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయం. 215, కొన్ని పుస్తకాల్లో 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే
189వ పాట, కొన్ని పుస్తకాల్లో 187, మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడు నీవే. 189 కొన్ని పుస్తకాల్లో 187. మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడవు నీవు. మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడవు నీవు. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడవు నీవు. మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడవు నీవు. ప్రభు నీవే నాదు జీవము, నేను పూర్తిగా మృతుడను. దాచబడి తిని నీ యందు స్థిరపరచితివి నన్ను. ప్రభు నీవే నాదు జీవము, నేను పూర్తిగా మృతుడను. దాచబడి తిని నీ యందు స్థిరపరచితివి నన్ను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడవు నీవు. మహాసామర్థ్య ఓ యేసు బహు విశాలుడవు నీవు. సర్వశ్రేష్ఠుడా ప్రభువా, సర్వప్రధానుడవు నీవే. నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను. సర్వశ్రేష్ఠుడా ప్రభువా, సర్వప్రధానుడవు నీవే. నీదు చిత్తం నెరవేర్చుకో,
లేచి నిలబడి బైబిల్ పళ్ళు పాడుకుందాం. మళ్ళీ యవనస్తులు ముందుకు జరగండి, పెద్దవాళ్ళు వెనకాల కూర్చో, లైన్గా కూర్చోండి. చిన్నపిల్లలు కూడా లైన్ దగ్గర రండి, లైన్గా కూర్చో. ఇటు జరుక్కో, ముందుకు రండి. నవా గారు ముందుకు రండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము దయతో కూర్చోండి. తండ్రి కూరగాయలు ప్రభువును ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మన అందరం కూడా కలిసి చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారంతా మోకరించండి. సండే స్కూల్ పిల్లలు ముఖ్యంగా మోకరించాల. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామని పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ పిల్లలముగా నీ మందిరాలను చేరి వచ్చి ప్రభు దినమందు నీ పిల్లలముగా పాటల ద్వారా నిన్ను మయంపరచుటకు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుట కొరకై నీ ప్రజలముగా నీ మందిరాలను చేరి వచ్చి ఉంటుండగా మీరే మాతో మాట్లాడి నీ మెల్లనైన స్వరం మేము వినగలుగునట్లుగా మీరే మాకు సహాయించి ఈ సమయాన్ని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేసి మీరే మయం పొందమని ప్రార్థిస్తూ బలహీన దాసుని నీ సెలవు రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నా నోట నీ మాటలుంచి నీ ప్రజలకు అర్థమయ్యే విధానంలో నీ మాటలు అందించబడినట్టుగా ఎంతైనా నీ ఆత్మ సహాయము నీ అభిషేకము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చినటువంటి నిబులందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వినే చెవి గ్రహించే మనస్సు వారికి దయచేయం. చిన్నపిల్లలను నీ స్వాధీనంలో మందిరంలో లోపల వెలుపల ఉన్న బిడ్డలందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ వాక్యం ద్వారా ప్రభా ఎంతైనా కొంత వెలిగించబడినట్టుగా కొంత గ్రహించగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ
అలాగూ గ్రహించిన వారై నేను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా నీ పైలైన మమ్మల్ని అందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకునమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత 2 వారాలుగా మనము ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకుంటున్నాం. దాన్ని కొంత పరిగెరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అపోస్తలుడైన పేతురు మరి భక్త కోటికి రాస్తూ, అయ్యా, మనుషుల చేత మనము విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై అన్నాడు. కనుక మనుషుల చేత విసర్జించబడినను దేవుని చేత ఏర్పరచబడిన అనగా అమూల్యమైన సజీవమైన రాయి అయిన ప్రభువు అని మనకు జ్ఞాపకం. ఆయన యుద్ధకు మనం వచ్చాం. ఆయన యుద్ధకు వచ్చిన వారుగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటువంటి పరిశుద్ధ యాజకులుగా సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కూడా కట్టబడుచున్నాం. కనుక ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాం. కనుక ఆ ఆత్మ సంబంధమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి మనం వచ్చి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22 వరకు అందరం కలిసి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వరకు అందరం కలిసి చదువుకున్నాం. క్రీస్తు యేసే, బిగ్గరగా చదవండి, అందరు తీసుకోండి. ఈ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. కనుక యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అని చెప్పబడి, మూలరాయి కార్నల్ స్టోన్ అని అంటే ఒక మూలకు ప్రాముఖ్యమైన ఒక రాయి పెడతాడు. అది అన్ని వైపులా చెక్కబడి అక్కడ ఉంచబడుతుంది. ఆ మూలరాయి దగ్గరికి ప్రతి రాయిని చూసుకొని ఆ మూలరాయికి చక్కగా ప్రతి కట్టడం కట్టబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఏంటుండగా ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మనము కూడా మీరు కట్టబడుచున్నారు. కనుక దేవునికి ఆత్మ సంబంధమైన దేవాలయముగా లేకపోతే ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. యేసుక్రీస్తే ఆ ముఖ్యమైన మూలరాయి. ఆయన నిషేధించబడిన వాడుగా, తునీకరించబడిన వాడుగా సిలువలో చేయబడి ఆయన ద్వారా మనకు ఆయన ముఖ్యమైన మూలరాయిగా చేయబడ్డాడు. గనక ఆయన యుద్ధకు వచ్చిన వారముగా మనం కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి సజీవమైన రాళ్ళుగా మనము కూడా పేర్చబడుతూ ఆత్మ సంబంధమైన మందిరములో మనము ఒక ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారముగా చేయబడ్డాం. ఆ మందిరములో చేర్చబడుతున్నాం. ఆ మందిరంలో ప్రభు యొద్దకు వచ్చిన వారముగా చేర్చబడి ఆ మందిరంలో కూర్చబడుతున్నాము అనేది మనం నేర్చుకుంటున్నాం. ఆ కూర్చబడిన తుమ్మకర్రను గూర్చి
గత దినాల్లో మనం నేర్చుకున్నాం. అది ఎక్కడో ఉన్నటువంటి అడవిలో ఉన్న దాన్ని దేవుని మందిరంలోనికి తీసుకొని రాబడి బంగారు రేకు అది పొదిగించబడింది. అదే సమయంలో పోయిన వారంలో మనం చూసాము, ఆ యొక్క మందిరములో ఒలివ మొక్కగా నాటబడ్డాను అని దావీదు అన్నాడంటే, ఒక ఒలివ చెట్టుగా తాను పోల్చుకుంటూ, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టుగా ఉన్నాను, పచ్చగా ఉంటున్నాను. ఎక్కడున్నాను అంటే దేవుని మందిరంలో ఉంటున్నాను. కనుక నాటబడినటువంటి మందిరమును ఆ చెట్టులాగా ఉన్నాడని. ఒలివ చెట్టు ఎటువంటి స్వభావముదో మనకు అంటే సౌందర్యవంతమైన చెట్టు ఎలాంటిదో, మంచి ఒలివ చెట్టు ఎలాంటిదో, అడవి ఒలివ చెట్టు ఎలాంటిదో మనము పోయిన వారములో మనం ధ్యానించుకున్నాం. ఆ ఒలివ చెట్టు మంచి ఒలివ చెట్టు అంటే అది చక్కనిది, మంచి ఫలములు కలిగినది, సౌందర్యవంతమైనది, అలాగూ అది తైలమునిచ్చేది అని మనము ఆ చెట్టు గురించి. అయితే ఈ అడవి ఒలివ చెట్టు ఆ మంచి ఒలివ చెట్టుతో అంటు కట్టబడ్డది. అంటు కట్టబడడం అంటే అది ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొని వచ్చి ఈ మందిరములో ఉన్న ఆ మంచి ఒలివ చెట్టు అనే ఇశ్రాయేలు జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలతో మనము కూడా అంటు కట్టబడ్డాం, వాళ్ళతో ఏకమైనాం, యూదులతో సహపౌరులమైనాం. కనుక దేవుని మందిరానికి మనము కూడా చేర్చబడ్డాం. ఎక్కడో అడవిలో ఉండవలసిన ఆ చెట్టు అడవి కొమ్మను తీసుకొని వచ్చి మంచి కొమ్మతో అంటు కట్టాడు. కనుక అట్లా మనం చేర్చబడ్డాం అనేది జ్ఞాపకం చేసుకుని ఈ దినమున మరి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, మనం పోయిన వారం కూడా మాట చదువుకున్నాం. 12వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి మనం చదువుకుంటే 24 వరకు ఇక్కడ అనేక విషయాలు జ్ఞాపకం చేయబడినాయి. ఎలాగూ చేర్చబడ్డామనేది, ఎలాగూ వచ్చాము, వచ్చిన వారు అంటే ఎలాగూ వచ్చాము అంటే సియోను కొండకు వచ్చాము. 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహిమోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కనుక మీరు ఎక్కడికి వచ్చారు అని అంటే ఇన్ని అంతస్తుల్లో మరి పౌలు మనకు జ్ఞాపకం, ఇన్ని అంతస్తుల్లో మనము జ్ఞాపకం 23వ వచనములో ఒక మాట మనము జ్ఞాపకం, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. ఎక్కడికి వచ్చామంట మనమందరం చెప్పండి? ఎక్కడో ఉన్న మనలను ఎక్కడికి వచ్చాము అనంటే ఆత్మ సంబంధమైన బలులర్పించే యాజకులుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి ఆ స్థితిలోనికి తీసుకురాబడ్డామంటే అక్కడ రాస్తున్నాడు, దానికి ఒక నిర్వచనం ఇచ్చి ఏమంటున్నాడంటే జ్యేష్ఠుల సంఘముకు. ఎక్కడికి వచ్చామంట చెప్పండి? మనమంతా సంఘములోనికి వచ్చాం. ఏ సంఘము అంటే అది జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుడు అంటే, జ్యేష్ఠుడు అని ఎవరిని అంటారు? మొట్టమొదట పుట్టినవాణ్ణి. కనుక జ్యేష్ఠ కుమార్, జ్యేష్ఠుడు అంటే 2 పాళ్ళు అన్నమాట, 2 భాగాలు. కనుక జ్యేష్ఠుడు అనగా 2 పాళ్ళు అనుభవించేటువంటి వాడు. ఏశావు జ్యేష్ఠుడు, యాకోబు చిన్నవాడు. మొదట ఏశావు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు. అయితే యాకోబు దేని కొరకు ఎర్రని కూర పెట్టాడు వాళ్ళన్నకు చెప్పండి? దేని కొరకు? జ్యేష్ఠత్వం. ఆ జ్యేష్ఠుడిగా నేను జ్యేష్ఠుని కావాలా అనేటువంటి ఆ తపన. ఎందుకంటే ఏశావు జ్యేష్ఠుడు. అయితే ఆ జ్యేష్ఠత్వము హక్కును, ఆ జ్యేష్ఠత్వాన్ని మరి ఎవరు పొందుకున్నారయ్యా అంటే యాకోబు పొందుకున్నాడు. కాబట్టి అది ఎర్రని కూరబెట్టి జ్యేష్ఠత్వమును అమ్మివేసినాడని ఉంది. జ్యేష్ఠత్వం ఏం చేయబడిందంట? అమ్మివేయబడింది. కనుక మనం ఎక్కడికి వచ్చామంటే జ్యేష్ఠుల సంఘం. ఏ సంఘం అంటే ఇది? పరలోకమందున్న జ్యేష్ఠుల
పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చాం. ఆ సంఘములోనికి వచ్చాం. ఇంతకుముందు మనం ఎక్కడున్నామంటే లోకములో ఉన్నాం, వెలుపల ఉన్నాం, సంఘానికి బయట ఉన్నాం, యేసుప్రభువుకు బయట ఉన్నాం, యేసుప్రభు రక్తానికి బయట ఉన్నాం, ఆ పరిశుద్ధ యెరూషలేముకు దూరముగా ఉన్నాం. కనుక యేసునద్దకు రాని వారముగా, లోకములో పాపములో మనం జీవించిన వారముగా ఉన్నాం. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభునద్దకు వచ్చుట ద్వారా, ఆయన రక్తమును ప్రోక్షించుకొనడం ద్వారా, మన పాపాలు మనం ఒప్పుకొనడం ద్వారా మనం ఇప్పుడు ఏమైనామయ్యా అంటే జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం చెప్పండి అమ్మా? జ్యేష్ఠుల సంఘం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఆ సంఘమును గూర్చి కొన్ని మాటలు మనకు రావు. ఎటువంటి సంఘం అంటే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనములో ఏ సంఘం అని చెప్తున్నాడు అని అంటే చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు, నాకంటే గట్టిగా చదవాలా పిల్లలు, చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఏ సంఘం అంటే చెప్పండి, ఇది పలకండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏ సంఘములోకి వచ్చామంటే అక్కడ హెబ్రీకి రాస్తూ పౌలు అంటున్నాడు, మనము జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చామంటే ఆ జ్యేష్ఠుల సంఘం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి ఏం చేశాడంటే దాన్ని సంపాదించి, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక మానవాళి పాపముల కొరకై కలువరి శిలువలో ఆయన రక్తము గార్చాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలపైన ముళ్ళకిరీటము, పక్కలో బల్లెపోటు, శరీరమంతా కొరడా దెబ్బలు కొట్టించుకొని తన విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ రక్తము ప్రభు నీ కొరకు కార్చాడు. కాబట్టి ఆ రక్తము చేత కడగబడి కొనబడినటువంటి దేవుడు తన స్వరక్తమిచ్చి కొని సంపాదించిన సంఘం ఇది. కనుక అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, నిష్కలంకమును, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. కనుక ఆ రక్తము చేత విమోచించబడిన వారం దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం. ఆ సంఘములోనికి వచ్చాం, ఆ సంఘములోనికి చేర్చబడ్డాం. అది జీవము గల జ్యేష్ఠుల సంఘం. అంటే నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడినటువంటి వారముగా ఉంటున్నాం. అందుకే దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘముగా మనము చేర్చబడ్డాం. ఆ సంఘములోనికి వచ్చాం. రెండవది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందామా? మీ భాగాన్ని తీసుకొని గట్టిగా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువు. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘం. ఏ సంఘం అంటే ఇది? మనం మొదటిగా ఏం చూసామంటే మనం జ్యేష్ఠుల సంఘము వద్దకు వచ్చామని. ఆ జ్యేష్ఠుల సంఘమే ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంపాదించిన సంఘంలోనికి మనం చేర్చబడ్డాం. రెండవదిగా అది జీవము గల దేవుని సంఘం. ఏ సంఘం అంట చెప్పండి? అది జీవము గల సంఘం. మన పాట కూడా ఉంది, జీవము గల సంఘము దేవునిది సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘం. కనుక ఆ జీవము గల దేవుని సంఘములోనికి నీవు నేను చేర్చబడ్డాం. ఈ సంఘములో ఏముందయ్యా అంటే రక్తం ఇచ్చి ఆయన కొన్నాడు, అంత మాత్రం కాదు, ఆ సంఘములో జీవం ఉంది. ఆ జీవము నీలోనికి నాలోనికి ప్రవహిస్తూ ఉంది. ఆ సంఘములో ఉన్న జీవము నీలో నాలోనికి వచ్చి మనల్ని జీవము ఉంది. అందుకే యేసుప్రభు అన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. కనుక సమృద్ధైన జీవము
వాస్తవమైన జీవము, ఆ జీవము గల ఆ సంఘములో మనం పొందుతున్నాం, అనుభవిస్తుంటున్నాం. కనుక ఒకప్పుడు జీవము లేని స్థితిలో ఉన్న మనకు ఆ జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చట ద్వారా జీవము మనకి ఇవ్వబడ్డది. ఆ జీవము మనకు పోయబడ్డది. యేసుక్రీస్తు ప్రభు మనకు జీవం ఇచ్చాడు. ఆ జీవాన్ని మనం పొందుకున్నాం కనుక ఆ జీవము గల సంఘములో చేర్చబడ్డాం. ఈ సంఘం ఏంటంటే, కొంతమంది అన్నారు, ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రంగానే ఉంది, కానీ నీవు అంటే సచ్చిన సంఘమా? యేసు ప్రభు ఏ సంఘములో మనల్ని చేర్చాడు అంటే అది జీవము గల సంఘం, జీవమిచ్చే సంఘం. ఒక దినాన నిత్య జీవాన్ని పొందేటువంటి వారంగా ఉంటున్నాం. వాస్తవమైన జీవముతో పరలోక రాజ్యములో మనం చేరుకొని ఉంటున్నాం. కనుక ఈ సంఘం ఎలాంటిది? మనం చేర్చబడిన ఈ సంఘం మొట్టమొదటిది ఆయన రక్తముతో కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడిన అమూల్యమైన రక్తము చేత కొనబడిన సంఘములో మనం ఉంటున్నాం. రెండవదిగా జీవము గల సంఘములో మనం ఉన్నాం. ఈ సంఘములో జీవం ఉంది. ఆ జీవము నీలో నాలో ప్రవహిస్తూ ఉంది. ఆ జీవము గల వరమై లోకములో మనం సంచరిస్తుంటున్నాం. లోకమంతా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉంటుండగా మనకైతే దేవుడు జీవము గల సంఘములోనికి చేర్చాడు. గనక ఆ జీవము కలిగిన వారమై జీవము గల సంఘముగా మనం ఉంటున్నామనేది రెండో విషయం మనకు జ్ఞాపకం చేయబడతాం. మూడవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము. మరి అందరం 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి. మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామా? ఆ భాగం, ఆ మాట మధ్యలో ఉంటున్నది. అయితే అందరం కలిసి మొదటి నుండి అంటే 25, 27 వరకు కలిసి చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తాను ఎదుట నిలబెట్టు. కనుక ఏ సంఘం అంటే మహిమగల సంఘం. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నీవు నేను చేర్చబడ్డాం. నీవు నేను జీవము గల సంఘములో జీవమిచ్చేటువంటి, నిత్య జీవమిచ్చేటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువు వారి జీవము ప్రవహించేటువంటి ఆ సంఘములో, జీవము గల సంఘములో మనము చేర్చబడ్డాం. మూడవదిగా మహిమగల సంఘములోనికి మనం తీసుకొని రాబడ్డాం. ఏ సంఘములోనికంట? మహిమగల సంఘం. దేవుడు మానవుని తన మహిమ నిమిత్తము సృజించినాడు. యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. దేవుడు మనల్ని తన మహిమ నిమిత్తం సృజించుకుంటే, అయితే ఆదాము దేవుని మహిమను కోల్పోయి, ఆదాము దేవుని మహిమను పోగొట్టుకొని, ఆదాము దేవుని మహిమను విడిచిపెట్టి పాపాన్ని తెచ్చుకున్నాడు. అందుకే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. అయితే ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి, ఆ మహిమగల సంఘములోనికి మరలా మనల్ని చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను వదిలిపెట్టి ఈ భూమి మీదకి మన కొరకు ఆయన మానవుడిగా జన్మించినాడు. ఆయన తన మహిమను వదిలిపెట్టుకొని మన కొరకు లోకానికి వచ్చాడు. ఆ మహిమగల దేవుడు మనల్ని మరలా మహిమలోనికి తేవడానికి తన మహిమను వదిలిపెట్టుకొని రిక్తుడిగా, దీనుడిగా ఆయన పాప శరీరాకారములో ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి తన మహిమను మరలా మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ మహిమను మరలా మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రం కాదు, ఈ మహిమగల సంఘములోనికి మనలందరినీ ఏం చేశాడు? ఆయన చేరుస్తూ ఉంటున్నాడు. కనుక ఈ సంఘం ఎలాంటిదంటే, ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము జీవముగల సంఘం. ఈ సంఘము దేవుని మహిమతో నింపబడుతూ పరిశుద్ధపరచబడి, అది కలంకము కానీ, మచ్చ కానీ, డాగు కానీ లేనటువంటిదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, మహిమ కలిగినటువంటి సంఘముగా ఒక దినాన ఆయన ఎదుట నిలవబడబోయేటువంటి సంఘం. అటువంటి సంఘములోనికి నువ్వు చేర్చబడ్డావు. అటువంటి సంఘము యొద్దకు వచ్చావు. కనుక జ్యేష్ఠుల సంఘమునొద్దకు వచ్చిన వారై అంటే మహిమగల సంఘములో నీవు నేను చేర్చబడ్డాం. కనుక
మహిమ లేనటువంటి స్థితిలో పాపములో ఉంటుండగా పాపాన్ని బట్టి మహిమను కోల్పోయి ఆదాములు అందరూ దేవుని మహిమను కోల్పోయిన వారై ఉంటుండగా తిరిగి ఆ మహిమను ఇచ్చుటకు, ఆ మహిమను మరలా మనకి ఇవ్వడానికి దేవాదేవుడి లోకానికి వచ్చి తన మహిమను మనకిచ్చి ఆ మహిమగల సంఘములోనికి ఆయన మనల్ని చేర్చాడు. అందుకే అది మహిమగల సంఘముగా అని చెప్పబడతా ఉంది. యేసు ప్రభు ప్రేమించి తన మహిమను మనకిచ్చేటువంటి సంఘం. అందుకే ఆ సంఘం 4వదిగా ఇంకొక మాట చెప్పబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త. ఏ సంఘం అంటే ఇది? పరిశుద్ధులు ఉండేటువంటి సంఘం, పరిశుద్ధుల సంఘం. కనుక ఈ సంఘములో పాపము అనేటువంటి పాపికి ఏమాత్రం ఈ సంఘములో చోటు లేదు. కనుక ఇది పరిశుద్ధుల సంఘము అని చెప్పబడతా. కనుక పరిశుద్ధపరచబడిన వారు, పవిత్రపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడిన వారై ఆ జ్యేష్ఠుల సంఘములోనికి చేర్చబడినారు. కనుకనే ఈ సంఘం ఎట్లాంటిదంటే పరిశుద్ధపరచబడిన వారు అనగా పాపైన మానవుడు యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఏం చేయబడుతున్నారు? పరిశుద్ధపరచబడి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేసిందంట? ఎవరైతే యేసు ప్రభు రక్తములో కడగబడినారో, ఎవరైతే యేసు ప్రభు రక్తములో తమ పాపములు ఉతుక్కున్నారో, ఎవరైతే యేసు ప్రభు రక్తములో తమ మురికి అంతా పొగొట్టుకొని శుద్ధి చేసుకుని తెలుపు చేసుకున్నారో తమ వస్త్రాలు, అలాంటి పరిశుద్ధుల సంఘం ఇది. పరిశుద్ధుల సంఘము అని చెప్పబడేటువంటి ఆ సంఘములోనికి మనము చేర్చబడ్డాం. కనుక మొదటిది యేసు ప్రభు రక్తము చేత విమోచించబడిన సంఘం, రక్తము చేత కొనబడిన సంఘం. రెండవది అది జీవముగల సంఘం. మూడవది అది మహిమగల సంఘం. అది నాలుగవది అది పరిశుద్ధమైనటువంటి సంఘం. ఐదవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఆ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. చాలు. కనుక కొరింథీలో ఉన్న ఏ సంఘం అంటే ఇది? దేవుని సంఘం. కనుక ఈ సంఘము జ్యేష్ఠుల సంఘము ఏమిటి అంటే దేవుడు తన పేరు పెట్టిన సంఘం, దేవుని సంఘం. ఏ సంఘం అంటే ఇది? ఏ మనుషుని పేరు లేదు. ఒకసారి ఐజక్ అంకుల్ చెప్పినాడు, ఆయన రక్షించబడిన తర్వాత ఆయన మరి డినామినేషన్లో ఉంటూ పాపాలు ఒప్పుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, నామకార్థ క్రైస్తవ జీవితం వదిలిపెట్టాడు, తాను దేవుని ద్వారా తాకబడ్డాడు. అప్పటికి ఇంకా తాను బక్సింగారితో కలుసుకోలేదు. బక్సింగారి పరిచర్య జరుగుతూ ఉంది. ఈయన అప్పటికి ఇంకా బక్సింగారి సావాసంలో చేర్చబడలేదు. చేర్చబడక ముందు ఆయనకు ఒక తలంపు వచ్చిందంట, నేను కూడా ఒక మందిరం పెట్టుకొని నేను కూడా ఒక సంఘాన్ని నిర్మించాలా అనుకున్నాడట. నేను ఒక మందిరం కట్టుకోవాలా, నేను ఒక సంఘాన్ని కట్టుకోవాలా అనుకొని ఆయన ఏం చేశాడంటే దానికి ఒక పేరు పెట్టాలనుకున్నాడంట. ఏం పేరు పెట్టాలనుకున్నాడు అంటే స్వతహాగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే క్రీస్తు సంఘము అని పెట్టుకున్నాడంట. ఏ సంఘము? క్రీస్తు సంఘము అని పెట్టుకొని ఒక మంచి చెక్క తీసుకొని ఆ చెక్క మీద ఆ మాటలు రాశాడంట. క్రీస్తు సంఘం అని రాసి దాని మళ్ళా ఆయన చాలా పనులు ఆయన చేస్తాడు. చెక్క పని చేస్తాడు, బేల్దారి పని చేస్తాడు. మమ్మల్ని ఊరుకొని ఇచ్చేవాడు కాదు. ఆయన ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అన్ని సామాన్లు ఉంటాయి ఆయన దగ్గర. ఆయన ఏం చేశాడంటే ఆ ఉలి తీసుకొని ఆ క్రీస్తు సంఘం అనేటువంటి పేరును చెక్క మీద చెక్కి దాన్ని పెట్టాలనుకున్నాడంట. ఈలోగా ఆయన ఇటువంటి ప్రయత్నంలో ఉండగా
భక్సింగ్ గారు ఆ ప్రాంతానికి పరిచర్యకు వచ్చాడు, నల్గొండ ప్రాంతానికి. అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయంటే అక్కడికి పోయినాడు. భక్సింగ్ గారితో కలుసుకున్నాక ఆయన చెప్పాడు, అయ్యా క్రీస్తు సంఘము వేరు కాదు, ఆర్షం అని రకరకాలుగా పేర్లు పెట్టుకుంటున్నాము, కానీ సంఘం ఒకటే అనేటువంటి మాట ఆయనకు బయలుపరచబడింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది దేవుని సంఘం. ఎవరి సంఘం అంటే ఇది? దేవుని సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని చెప్పేసి ఆ బోర్డు పక్కన పెట్టేసినాడు. ఇప్పుడు రకరకాలుగా పేర్లు పెట్టుకొని మరి లూథరన్ స్థాపించాడని లూథరన్ సంఘము, బాప్టిస్ట్ అని ఒక సంఘము, సెవెంత్ డే అని ఒక సంఘము, క్రీస్తు సంఘము, ఆర్సీఎం ఒకటి. ఇప్పుడు మనకేం పేరు పెట్టినారు? మనకు పేరు పెట్టలే భక్సింగ్ గారు. మనకు భక్సింగ్ గారు ఏం పెట్టాడు? అందుకే ఆయన ఒకే పేరు అన్ని మందిరాలకు పెట్టలే. మీరు మిగతా ఎక్కడన్నా చూసుకోండి, ప్రతి డినామినేషన్కు కూడా ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు సిఎస్ఐ అని ఉంటే అది కడపలో ఉంటుంది, తర్వాత చెన్నూరులో ఉంటుంది, కాజీపేటలో ఉంటుంది. ఎక్కడ పోయినా దాని పేరేంది చెప్పండి? ఏదో దానికి ఉంది అబ్జర్వేషన్, అది ఉంటుంది. కానీ మన సంఘాలకు అటువంటిది ఏం లేదు. మన సంఘాలన్నీ కలిపితే అవన్నీ దేవుని సంఘాలు. అందుకే ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క ప్రాంతమునకు ఒక్కొక్క పేరు పెట్టినాడు. కడపకు వచ్చినప్పుడు బేర్షబాని పెట్టినాడు, హైదరాబాద్కు వచ్చినప్పుడు హెబ్రోన్ పెట్టినాడు, చెన్నై పోయినప్పుడు జోహోషామా అని పెట్టినాడు, నల్గొండకు పోయినప్పుడు గిరిజీము అని పెట్టినాడు. అలాగే ఒక్కొక్క ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడల్లా కూడా ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాడు. ఇవన్నీ పేర్లు మాత్రమే, కానీ సంఘం అంతా ఏంది? ఒకటే. అదే దేవుని సంఘం. ఆ దేవుని సంఘములో నీవు నేను చేర్చబడ్డామంటే, ఆ జీవగల దేవుని సంఘంలో వచ్చామంటే మన స్థితి ఏంది? నా టైం అయిపోయింది, కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ సంఘంలో చేర్చబడిన వారముగా ఎక్కడున్నాం మనము అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనము మనమందరం కూడా కలిసి చదువుకుందాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడెను చుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమటు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఎక్కడున్నాడు ఈ కుంటివాడు చెప్పండి? దేవాలయంలో ఉన్నాడా? దేవాలయం యొక్క ద్వారమునొద్ద ఉంచుతూ వచ్చారు. ఈ కుంటివాడు ఎక్కడున్నాడయ్యా అంటే దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్షమడుక్కుంటూ ఆ గేటు దగ్గర, ద్వారము దగ్గర లోపలికి వెళ్ళలేనటువంటి స్థితిలో, లోపలికి వెళ్ళి కూర్చొని దేవుని ఆరాధించలేనటువంటి స్థితిలో, ఆరాధించే వారితో కలిసి పాటలు పాడలేనటువంటి స్థితిలో, ఆరాధించే వారితో కలిసి సంతోషించలేని స్థితిలో ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే ద్వారము యొద్ద ఉన్నాడు. ద్వారం యొద్ద ఉన్నాడు. నా పరిస్థితి అది. పాపాన్ని బట్టి మనం ఎక్కడున్నామంటే ఆత్మ సంబంధమైన మందిరములోనికి రాలేని వారంగా, జీవగల దేవుని సంఘములో చేర్చబడని వారంగా, జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చిన వారముగా లేకుండా ఎక్కడో మనము లోకములో దేవునికి దూరముగా, దేవునికి వెలపట మనము ఉన్నవారం. ఆ కుంటివాడు ప్రతిదినము కూడా కొందరు అతనిని మోసుకొని వచ్చే స్థితి. తనకు తానుగా నడవలేడు కుంటివాడు. ప్రతిదినము ఎవరో ఒకరు తను మోసుకొని రావాలి. మోసుకొని వచ్చినప్పుడు లోపలికి ఏమన్నా ప్రవేశిస్తాడంటే లోపలికి పోయేటట్టుకి తనకు కుంటితనం ఉంది. అందుకే అక్కడ ద్వారము దగ్గరే ఉండేవాడు. ఆ దేవాలయమును గురించి రాయబడింది, అది శృంగారమైన దేవాలయం. కనుక అంత శృంగారమైన దేవాలయంలోనికి, అంత చక్కని దేవాలయంలోనికి ఈ కుంటివాడు లోపలికి పోలేనివాడు. అదే మన స్థితి. మన పాపము అలాగూ దేవుని ఎద్దకు రాకుండా, ఆ మందిరములోనికి వెళ్లకుండా, జ్యేష్ఠుల సంఘములో చేర్చబడకుండా, పరిశుద్ధుల సంఘములో చేర్చబడకుండా, జీవగల సంఘములో చేర్చబడకుండా నీవు నేను ఎక్కడో ఆ వెలుపడి ఉన్నటువంటి వారం, కుంటివాన్లాగా. ఆ వెలుపడి ఉన్నటువంటి వాడిని ఇప్పుడు పేతురు, యోహాను ఏం చేశారంటే, అయ్యా ఏమైనా నాకు భిక్షం వేసాడంటే, మా దగ్గర ఏమి లేదు,
మా దగ్గర ఉన్నది ఒకటే. ఏముంది వాళ్ళ దగ్గర? నజరేయుడైన యేసునామం. యేసునొద్దకు వస్తే నీ కుంటితనం పోతుంది, నీ భిక్షమెత్తుకునే స్థితి పోతుంది, నీ నడవలేని స్థితి పోయి నీ జీవితం మార్చబడి నీవు కూడా మాతో పాటు దేవాలయంలోనికి వస్తావు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ యేసు నామాన్ని పరిచయం చేశారు. యేసు నామమున స్వస్థపరిచారు. యేసు నామమున కుంటివానికి ఆ స్వస్థత ఇవ్వడం ద్వారా వాడు లేచి ఇప్పుడు ఎక్కడికి పోయినాడు చదువుదామా? 7-8 అందరం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 7-8. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములు చీలమండలం బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు ఎక్కడికి పోయినాడంట? దేవాలయంలోనికి వెళ్ళను. కనుక దేవాలయంలోనికి వెళ్ళేటువంటి భాగ్యం దొరికి. అంతకుముందు ఆ దేవాలయం ఎట్టుంటుందో తెలియదు, దేవుని ఆరాధించేటువంటి స్థితి ఏమిటో తెలియదు. తన జీవితం అంతా ఆ గేటు వెలుపట భిక్షమెత్తుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళేవారిని భిక్షమడుక్కుంటూ కుంటితనముతో నిరుత్సాహముతో ఎంతో బాధతో అక్కడ కూర్చొని ఉండేవాడు. అలాంటి వాడు ఇప్పుడు దేవాలయంలోనికి వచ్చాడు, గంతులు వేస్తున్నాడు, తాను నడుస్తూ ఉంటున్నాడు, దిగ్గున లేచాడు, నడుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. దేవాలయంలోనికి వెళ్ళి వారితో కూడా చేర్చబడి దేవాలయంలో స్తుతించేవాడుగా చేయబడ్డాడు. అది నీవు నేను పొందినటువంటి భాగ్యం. కనుక నీవు నేను ఎక్కడో వెలుపల ఉన్నటువంటి నీకు నాకు దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు. దేవుని మందిరంలోనికి చేర్చాడు. జీవముగల దేవుని సంఘములోనికి అంగములుగా మనం కూర్చోబడ్డాం. ఆ జీవముగల దేవుని సంఘములో అవయవాలుగా చేయబడ్డాం. ఆత్మ సంబంధమైన మందిరంలోనికి చేర్చబడ్డాం. కాబట్టి చేర్చబడినటువంటి నీవు నేను ఆ కుంటివాడు ఏ విధంగా తన స్థితిని గ్రహించి ఇంటికి పరిగెత్తలే. కాళ్ళు బాగా అయితేనే ఎక్కడికి పోవాడు? పరిగెత్తుకొని ఇంటికి పోవాలా? ఎక్కడికి పోయినాడు వాడు? దేవాలయంలోనికి వచ్చాడు. అలాగే దేవుడు మనల్ని కూడా లోకములో నుండి వేరు చేసి దేవుని మందిరంలోనికి చేర్చాడు. అనగా ఆత్మ సంబంధమైన మందిరంలోనికి చేర్చాడు. ఆ జీవముగల సంఘంలోనికి చేర్చాడు. పరిశుద్ధుల సంఘంలోనికి చేర్చాడు. మహిమగల సంఘంలోనికి చేర్చాడు. చేర్చబడిన నీవు జ్యేష్ఠుల సంఘము ఒక దినాన ఎత్తబడే సంఘం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మధ్యాకాశమునకు ఎత్తబడే సంఘములో నీవు నేను చేర్చబడ్డాం. నిజంగా చేర్చబడి ఉంటే గంతులు వేసే అనుభవం ఉంటుంది. ప్రభును స్తుతించే వారంగా ఉంటాం, బిగ్గరగా ఆరాధించే వారంగా ఉంటాం. వానికి ఎంత సంతోషం అంటే ఇప్పుడు దొబ్బినా బయటికి పోయాడు, పోరా కూర్చోరా, లెక్క ఏం కావాలి నీకు, డబ్బులు ఇస్తాం, ఇక్కడ కూర్చో అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు. ఎందుకు? నేను స్వస్థత పొందాను, నా కాళ్ళు చీలమండలమును బలము పొందినాయి, నేను నడుస్తున్నాను, గంతులు వేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో నాకు స్వస్థత కలిగింది. కాబట్టి వారితో నేను చేర్చబడ్డా. ఎవరితో చేర్చబడ్డాడు? పేతురు యోహానుతో చేర్చబడి వారితో కూడా దేవుని స్తుతించాను. దేవుని పిల్లలతో మనం చేర్చాం. అలాగూ సంఘములో ఎంతోమంది లోకములో పాపములో కుంటితనములో అవిటితనములో పాపం అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ భిక్షమెత్తుకునే స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా చేర్చబడ్డాడు? అనేకులైనటువంటి మనల్ని, ఎక్కడో ఉన్న మనల్ని సంఘములో చేర్చాడు. యేసునొద్దకు వచ్చిన వారై ఆత్మ సంబంధమైన మందిరములో చేర్చబడి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకులుగా మనము చేయబడి ప్రభువును ఆరాధిస్తుంటున్నాం. అటువంటి భాగ్యం మనకు ప్రభు ఇచ్చినాడు గనక సంతోషముతో గంతులు వేస్తూ ప్రభువును మనము ఆరాధించాల. కనుక అలాగూ బిగ్గరగా ప్రభువును ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట జీవము గల సంఘం. ఇంతకుముందు మీకు షీట్లు ఇచ్చినాము. జీవము గల సంఘము, దేవునిది సంఘం అని ఉన్నాయా?
చాలు. ఈ పాటలో మొదటి 3 చరణాలు మనం పాడుకున్నాం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పరలోక రాజ్య మర్మపు ప్రత్యక్షత సంగము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం. పరలోక రాజ్య మర్మపు ప్రత్యక్షత సంగము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. దేవుడు తన స్వరత్వమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడు మనసుల మధ్యన నివసించే కాపురం. దేవుడు తన స్వరత్వమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. లోకములో వేరుపడిన వారే ఈ సంగము, లోకానికి రక్షణ మార్గం దీప సంగము. లోకములో వేరుపడిన వారే ఈ సంగము, లోకానికి రక్షణ మార్గం దీప సంగము. దీపము గల సంగము దేవునిది సంగము, దీపము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. మోకరించండి. మధ్యలో బయటికి వెళ్ళకుండా కూర్చోవాలని పదే పదే పలుమార్లు మేము చెప్తున్నాం. అయినా చాలామంది లేచి వెళ్తూ ఉన్నారు. దేవుని మాటకు మనం విధేయులమై ఉండాలి. మనం చేసేది ఆరాధన మాటల కంటే, మనం చేసేటువంటి పాటల కంటే, వీటన్నిటికంటే ముఖ్యమైనది వినయము, భయము, భక్తి. ఇవి లేకపోతే మన క్రైస్తవ జీవితము అంతా ఉత్తదే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే, గ్రహించిన వ్యక్తివైతే లేచిపోవు. అనవసరంగా బయటికి వెళ్దామని నీ లోపల ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. చెప్తా ఉంటాడులే పో, మామూలే, నీకు అలవాటే కదా అని చెప్తా ఉంటాడు. సైతాను స్వరం అది. అలాగూ చేయకండి. అక్కడ దేవుడు ఎక్కడ ఈ జీవము గల దేవుని సంఘములో మనం చదువుకున్నట్టుగా పరిశుద్ధుల సంఘములో దేవుడు అల్లరికి కర్త కాడు. ఎక్కడ అల్లరి, డిస్టర్బెన్స్, మాట్లాడుకోవడం అట్లా చేస్తూ ఉంటారు, అక్కడ దేవుడు పని చేయలేడు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండాలంటే, సంచరించాలంటే, దేవుని ఆత్మ ద్వారా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడంటే దేవుడున్నాడు అనేటువంటి భయంతో మనం ఉంటాం.
కనుక అలాగ ఉన్నప్పుడే దేవుడు మన మధ్యలో ఉంటాడు. కాబట్టి పదే పదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి అలవాటు, అది చాలా చెడ్డ అలవాటు, లేచిపోవడం, తిరగడం ఆరాధనలో. కాబట్టి వెళ్ళకండి, అలాగ చేయకండి. భయభక్తులతో ఉండండి, వినయముతో ఉండండి. దేవుని సన్నిధిలో గడగడా వణకుచూ ఉండాలని ఉంది. కాబట్టి అటు భయభక్తులు మనం లేకపోతే నిర్లక్ష్యంగా, కేర్లెస్గా ఉంటే ఏమి ఉపయోగం ఉండదు. నీ ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది, నీ ద్వారా దేవుని నామం దూషించబడతా ఉంటుంది. కాబట్టి నువ్వు దేవునికి మహిమ చెల్లి నువ్వు నోటితో ఆరాధన చేసినా కూడా దేవునికి ఎటువంటి ఇష్టం ఉండదు. కాబట్టి భయముతో వణుకుతో మోకాళ్ళ మీద కళ్ళు మూసుకొని ఇతరులు చేసే ఆరాధన ఆలకిస్తూ మనము వినయ భయభక్తులతో ప్రీతికరంగా అయినటువంటి ఆరాధన ప్రభువుకు మనము సమర్పిస్తాం. మొదటి సండే స్కూల్కు వెళ్ళేవారు, ఆ తర్వాత వంటకు వెళ్ళేవారు, తర్వాత బల్ల ముందున్నవారు, బల్ల వెనకలున్నవారు, బయట ఉన్నవారు, అలాగ మనం క్రమంగా మరి ప్రభువుని ఆరాధిస్తాం. కళ్ళు మూసుకోండి. సండే స్కూల్ పిల్లలు కూడా ఆడుకోవద్దు, కళ్ళు మూసుకో, ప్రారంభించండి. ఘనతను బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఇంతేనే నమ్మదగినటువంటి దేవుడు, ఉదయకాల సమయంలో మీరు నామని తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నిజంగా నేను కూడా లోకంలో పాపంలో ఉన్నటువంటి నన్ను కూడా మీరు వేరుపరిచి లోకం నుంచి ప్రత్యేకించుకొని మరి ఒక సజీవమైన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, ముఖ్యమైన మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తులో నన్ను ఐక్యపరచుకొని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి నన్ను మీరు ఏర్పరచుకున్నందుకై వందనాలు. నన్ను మీరు కడుతున్నందుకై వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నమ్మదగినటువంటి దేవా, ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవ ప్రభువా, నీకు వందనములు. నా పాపం నుంచి, నన్ను శాపం నుంచి విడిపించి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో ఒక అంగముగా నన్ను మీరు చేర్చుకున్నందుకై మీకు వందనము చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, నేను పరలోకంలో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠుల సంఘంలోనికి నన్ను మీరు ఏర్పరచుకొని దేవా, మరి నన్ను నిలిచిండి నీ సంఘంలో నన్ను ఐక్యపరచుకున్నందుకై వందనాలు. జీవంగల దేవుని సంఘంలో మీరు నన్ను చేర్చినారు. మరి దేవుని సంఘంలోనే మీరు నన్ను చేర్చినందుకై వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగినటువంటి దేవుడు. ఎక్కడో నిత్య నాశనానికి, నరకానికి, ఈ లోకంలో నశించిపోవలసిన నన్ను మీరు వెతికి రక్షించి మీ గొప్ప రక్షణ ఇచ్చి దేవా, మా ప్రభు దయాళుడు నీరు చూసి తెలుసుకొని నాయన నీ వాక్యం ద్వారా ఆత్మ అనే ప్రభా పాలవలన ప్రభా మరి ఆత్మీయంగా ఎదగడానికి సజీవమైన రాలివలే మరి ఆత్మ సంబంధించిన మందిరముగా కట్టబడడానికి మీరు నన్ను ఏర్పరచుకున్నందుకై వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనము చెల్లించుకుంటూ దయగల తండ్రి, నన్ను మీరు మీ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి క్రీస్తు సంఘంలో ఆ నిత్య రాజ్యం కొరకై మీరు నన్ను సిద్ధపరచుకొని నన్ను చేర్చుకున్నందుకై వందనం చెల్లించుకుంటూ నా ఉదయకాల సమయం నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకేమి చెల్లించగలను. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, నా దేవుడుగా, నా తండ్రిగా మీరు నాకు నందుకై వందనము చెల్లిస్తూ మా ప్రభును సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున నా కొద్ది స్తుతి ఆరాధన ఈ బంగారు పాదములకై సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.